భారత ప్రధాని బ్రిటన్ పర్యటనలో ఓ మహిళ హైలైట్ అయ్యారు. ఆయన భద్రతలో ఆమె భాగమయ్యారు. దీంతో ఆమె ఎవరనే చర్చ దేశమంతా ఇంకా నడుస్తోంది. సోషల్ మీడియాలో అసలు ఆమె పేరే మారుమోగుతోంది. అదాసో కపేషా, మణిపురి మణిదీపం అనొచ్చు. ప్రధాని మోదీ భద్రతా బృందంలో భాగంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీలో ఆమె ఎలైట్ కమాండోగా పనిచేస్తున్నారు. మణిపూర్ నుంచి ఎస్పీజీలో చేరిన తొలి మహిళగా కూడా రికార్డు సృష్టించారు అదాసో. సేనాపతి జిల్లా కైబీ తన సొంతూరు. మొదట కేంద్ర సాయుధ పోలీసు దళం సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బిలో ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్లో 55th బెటాలియన్లో సేవలందించారు ఆమె. కఠినమైన శిక్షణ, అసాధారణ సామర్థ్యంతో ఎస్పీజీలో చేరారు. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి తనిప్పుడు. ప్రస్తుతం డిప్యుటేషన్లో మోదీ ఎస్పీజీలో చేరారు ఆమె. మోదీ సెక్యూరిటీ టీంలో ఒక మహిళకు అవకాశం దక్కడం నిజంగా ఆషామాషి అస్సలు కాదు. ఎన్నో ఉండాలి, యుద్ధ మెలకువలు ఉండాలి, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరు చూస్తారు, వ్యూహాలు, హై సెక్యూరిటీ ప్రోటోకాల్ నిర్వహణ, ఇవన్నీ చూస్తారు. మనం చూస్తాము టీవీలో చూసినప్పుడు మోదీ వెనకాల ఉన్న సెక్యూరిటీ అసలు కళ్ళు ఇట్లా చక్రాల్లో తిరుగుతుంటాయి, ఎంత అలర్ట్ గా ఉంటారో. అట్లా అన్ని కఠిన పరీక్షలు ఎదుర్కొని ఆమె ఎంపికయ్యిండ్రు. ఒక మహిళ, నిజంగా చాలా గొప్ప విషయం. అసలే అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండే ప్రధాని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో అంటే అసలు ఇట్లా డేగ కళ్ళతో పరిసరాలను పట్టించాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక 1985లో ఎస్పీజీ ఏర్పాటైన నుంచి కూడా మహిళా అధికారి విధుల్లో ఉండడం అనేది ఇది మొదటిసారి అన్నమాట. అట్లా బ్రిటన్ పర్యటనలో ఆమె హైలైట్ అయ్యారు. భారతదేశ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. అంటే భారత భద్రతా వ్యవస్థలో మహిళల పాత్ర ఎట్లా ఉంది, ఎంత మార్పు మనం చూస్తున్నాం అనేది మనకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇంకా సోషల్ మీడియాలో అయితే 4-5 రోజులుగా ఆమె గురించే ఎక్కడో మారుమూల మణిపూర్లో పుట్టిన మణిదీపం ఏకంగా ఎస్పీజీలో చేరి ప్రధాని సెక్యూరిటీలో భాగమయ్యారు. నిజంగా మహిళా లోకానికి కూడా ఇది గర్వకారణం కాదంటారా? మీరేమంటారు? భారత ప్రధాని బ్రిటన్ పర్యటనలో ఓ మహిళ హైలైట్ అయ్యారు. ఆయన భద్రతలో ఆమె భాగమయ్యారు. దీంతో ఆమె ఎవరనే చర్చ దేశమంతా ఇంకా నడుస్తోంది. సోషల్ మీడియాలో అసలు ఆమె పేరే మారుమోగుతోంది. అదాసో కపేషా, మణిపురి మణిదీపం అనొచ్చు. ప్రధాని మోదీ భద్రతా బృందంలో భాగంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీలో ఆమె ఎలైట్ కమాండోగా పనిచేస్తున్నారు. మణిపూర్ నుంచి ఎస్పీజీలో చేరిన తొలి మహిళగా కూడా రికార్డు సృష్టించారు అదాసో. సేనాపతి జిల్లా కైబీ తన సొంతూరు. మొదట కేంద్ర సాయుధ పోలీసు దళం సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బిలో ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్లో 55th బెటాలియన్లో సేవలందించారు ఆమె. కఠినమైన శిక్షణ, అసాధారణ సామర్థ్యంతో ఎస్పీజీలో చేరారు. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి తనిప్పుడు. ప్రస్తుతం డిప్యుటేషన్లో మోదీ ఎస్పీజీలో చేరారు ఆమె. మోదీ సెక్యూరిటీ టీంలో ఒక మహిళకు అవకాశం దక్కడం నిజంగా ఆషామాషి అస్సలు కాదు. ఎన్నో ఉండాలి, యుద్ధ మెలకువలు ఉండాలి, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరు చూస్తారు, వ్యూహాలు, హై సెక్యూరిటీ ప్రోటోకాల్ నిర్వహణ, ఇవన్నీ చూస్తారు. మనం చూస్తాము టీవీలో చూసినప్పుడు మోదీ వెనకాల ఉన్న సెక్యూరిటీ అసలు కళ్ళు ఇట్లా చక్రాల్లో తిరుగుతుంటాయి, ఎంత అలర్ట్ గా ఉంటారో. అట్లా అన్ని కఠిన పరీక్షలు ఎదుర్కొని ఆమె ఎంపికయ్యిండ్రు. ఒక మహిళ, నిజంగా చాలా గొప్ప విషయం. అసలే అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండే ప్రధాని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో అంటే అసలు ఇట్లా డేగ కళ్ళతో పరిసరాలను పట్టించాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక 1985లో ఎస్పీజీ ఏర్పాటైన నుంచి కూడా మహిళా అధికారి విధుల్లో ఉండడం అనేది ఇది మొదటిసారి అన్నమాట. అట్లా బ్రిటన్ పర్యటనలో ఆమె హైలైట్ అయ్యారు. భారతదేశ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. అంటే భారత భద్రతా వ్యవస్థలో మహిళల పాత్ర ఎట్లా ఉంది, ఎంత మార్పు మనం చూస్తున్నాం అనేది మనకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇంకా సోషల్ మీడియాలో అయితే 4-5 రోజులుగా ఆమె గురించే ఎక్కడో మారుమూల మణిపూర్లో పుట్టిన మణిదీపం ఏకంగా ఎస్పీజీలో చేరి ప్రధాని సెక్యూరిటీలో భాగమయ్యారు. నిజంగా మహిళా లోకానికి కూడా ఇది గర్వకారణం కాదంటారా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.